ఇది అమర్రాజు బ్యాటరీని వచ్చి తగిలించారని చెప్పి చెప్పండి నేను చేస్తాను చెప్తాను అని చెప్పారు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో ఈ 10 నెలల కాలంలో జేఎస్డబ్ల్యూ అనే సంస్థ జిందాల్ జేఎస్డబ్ల్యూ అనే సంస్థ ఆవిడ తగిలిస్తే వాళ్ళు వెళ్ళి మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల రూపాయలతో వచ్చి వాళ్ళు ఎమ్మెల్యే చేసుకున్న అధ్యక్ష. ఈ 10 నెలల కాలంలో 3 లక్షల కోట్లతో ఆ విషయం కూడా తెలుసు కదా, ప్రపంచానికి తెలుసు. కాబట్టి వాస్తవాల కంటే ఎవరు వెళ్ళిపోయారా ఎవరు వచ్చారా ఎవరైనా ఒక ఇండస్ట్రీ సార్ ఒక పరిశ్రమ పెట్టాలంటే ఎన్విరాన్మెంట్లు వాళ్ళకి వచ్చిన అవుట్పుట్లు అక్కడ ఉన్న పరిస్థితులు కనెక్టివిటీ అక్కడ ఉన్న పరిస్థితులు చూసుకొని పెడతారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం చేయమని అధ్యక్ష చేయమని గత 5 సంవత్సరాల్లో యావరేజ్ 15,000 ఉద్యోగాలు వచ్చి మా ప్రభుత్వం ఇచ్చింది. లెక్కల దగ్గర ఉన్నాయి అడగండి అధికారుల్ని, లేకపోతే జాయింట్ మీటింగ్ పెట్టండి, మమ్మల్ని కూడా పిలవండి. మీ అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా మేము కూడా మా అధికారులు అడుగుతాం. ఆ రోజు మాకు అధికారులు అబద్ధం చెప్పారా నిజం చెప్పారని 13 లక్షల కోట్లు మా సభ్యుడు చెప్పాడు. ఆ ఎంఐలు ఉన్నాయో లేవో అడగండి, లేదా అవి ఎందుకు చేస్తారో అడగండి. తప్పే ఉంది. నేను అంటుంది కంటిన్యూ మీరే మీ మాటలో చెప్పారు. అవి కంటిన్యూ ప్రాసెస్. దాన్ని వచ్చి అవి అచీవ్ అవ్వడానికి వాటిని చేయడానికి వచ్చి మన ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయండి. ప్రయత్నం మీకు కోరుతుంది అదే కదా, అంతేగాని మేమేం బురదలడానికి మేము మాట్లాడలేదు కదా. దయచేసి ఒక పాజిటివ్ లైన్ లో ఒక గుడ్ లుక్స్ తో ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా మీరు అటు ప్రభుత్వం కానీ లేదా ప్రతిపక్షం కానీ లేదా మీరు ప్రతిపక్షంలో మేము ప్రభుత్వంలో మీరు ప్రతిపక్షం కానీ ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఏ రకంగా పాలసీని డిసైడ్ చేసుకోవాలి, మూడో వాడికి వచ్చి మా థర్డ్ పర్సన్కి వచ్చి మనం ఏదైనా ఎన్విరాన్మెంట్ కల్పించుకోవాలి ఈ ప్రభుత్వం అని చూసుకోవాలని మా తాలూకు తపన, మా తాలూకు ఒక బాధ్యత, ప్రతిపక్ష బాధ్యతగా మా తాలూకు బాధ్యత. మేము ఆ పనే చేస్తాం తప్ప మేము బురదలడానికి ప్రయత్నం చేయట్లేదు. దయచేసి ఫైనాన్స్ మినిస్టర్ గారిని వచ్చి ఈ శబ్దాలు దొరుకుతుందంటే అమరావతి బ్యాటరీ ఎందుకు వెళ్ళిపోయిందో, లేదా నిందాల ఫ్యాక్టరీ ఎందుకు వెళ్ళిపోయిందో, సంస్థ ఎందుకు వెళ్ళిపోయిందో ఇక్కడ డిస్కషన్ అనవసరం. ఈ వాంట్ డిస్కస్ అయితే వారు మాట్లాడిన తర్వాత మాట్లాడతాను అధ్యక్ష. మాట్లాడండి.